నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరి తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఇప్పటికీ అటు కూటమి కానివ్వండి, ఇటు వైసీపీ కానివ్వండి ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. మరి రాజకీయాల్లో విమర్శలు ఉండాలి, కానీ ఈ విధంగా వ్యక్తిగత దూషణకు పాల్పడడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంగమరావు గారు. నమస్తే సార్. రాజకీయాల్లో విమర్శలు ఎప్పుడు కూడా హేతుబద్ధంగా ఉండాలి అంటారు. మరి నాడు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారిపైన చేసినటువంటి కామెంట్స్, మరి నేడు మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, అదే విధంగా వారి తల్లిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు దీనిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు సార్? ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు అనేవి హేతుబద్ధంగాను, సిద్ధాంతపరంగాను, అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంటే పరిపాలన జరిగే విధం మీద ఒకనాడు ప్రతిపక్షాలు మాట్లాడేవి, అట్లానే అవి పరిగణలోకి తీసుకునేవాళ్ళు అధికార పక్షం వాళ్ళు కూడా. కొంత కమ్యూనిస్టులు తప్ప మిగిలిన అందరికీ కూడా సిద్ధాంతపరంగానే మాట్లాడేవాళ్ళు, వ్యక్తిగత దోషణలకు దిగేవాళ్ళు కాదు. చెనుకులు వేసుకున్నా కూడా కొంతవరకే పరిమితం అయ్యాయి. కానీ రాను రాను అవన్నీ దిగజారిపోయి వ్యక్తిగత దోషణలు అనేవి బాగా ప్రాచుర్యం పొందింది మాత్రం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి. ఇక అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి అక్కడి నుంచి మొదలైనటువంటిది అది ఈరోజు పరాకాష్ఠ చేరిందనేది వాస్తవం. అందులో సందేహం ఏం లేదు. దేవాలయం లాంటిది అంటే రాష్ట్రానికి దేవాలయం లాంటి శాసనసభలో ఇలా అనాగరికంగా మాట్లాడుకోవడం అనేది దానికి వాళ్ళు మూల్యం కూడా చెల్లించారు. అయినా సరే ప్రజలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదా అని చెప్పి అనుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అంబటి రాంబాబు హడావిడి చూస్తూ ఉంటే నాకైతే ఏమనిపిస్తుందంటే, ఎంత తొందరగా ఏదో ఒక హడావిడి చేసి ఏదో ఒక అలజడి సృష్టించేసి ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డి కంటే ముందు జైల్లో ఉండాలని కోరుకుంటున్నాడు అంబటి రాంబాబు అని అయితే నాకు అనిపిస్తాం. అంటే బయట ఉండి మాట్లాడినే కంటే లోన కూర్చుంటే ఈ గొడవలంతా ఉండవు కదా. ఏదో విధంగా ఏదో అంశంలో తొందరపడి మాట్లాడటం లేకపోతే హడావిడి చేయటం చేసిన తర్వాత పోలీసులు లోన కూర్చోబెడతారని అతను భావించాడు. కానీ వీళ్ళేమో ఇప్పుడు దాకా పెట్టుబడులు, రాష్ట్రం, పరిశ్రమలు, పిల్లలకు ఉద్యోగాలు, నీటి రంగ ప్రాజెక్టులకు సంబంధించి, రహదారులకు సంబంధించి ఇట్లా అన్ని రకాలుగా ప్రజలకు ఏం అవసరమో అది దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత సమన్వయంతో ఉన్నమాట వాస్తవం. దానికి వాళ్ళు ఆసరాగా తీసుకొని వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరులే, చంద్రబాబు నాయుడు గారినన్నా, లోకేష్ గారినన్నా, పవన్ కళ్యాణ్ గారినన్నా, లేదంటే చంద్రబాబు నాయుడు గారి సతీమణి అన్నా, వాళ్ళ అమ్మగారినన్నా వీళ్ళు మా గురించి పెద్దగా పట్టించుకోరులే అనే భావనలోకి ఈ మధ్యకాలంలో వాళ్ళకి ఎక్కువైంది. రెండోది జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. అందుకనే ఏం పర్లేదు, జైలుకి వెళ్తే ఏమవుతుంది, నేను 16 నెలలు జైల్లో కూర్చోలేదా, జైలుకి వెళ్ళిన ప్రతి వాళ్ళకి గుర్తింపు ఇస్తాను అన్నట్టు ఆయన మాట్లాడుతున్న తలకి ఒక రకమైన వాళ్ళందరూ కూడా ఇదేదో బాగుందన్న ఆలోచనలో ఉన్నారు. అట్లానే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్టారీతిగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు పొందడానికే ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారంటారా? జగన్మోహన్ రెడ్డి దగ్గర గుర్తింపు కాదు, ఎంత తొందరగా జైల్లో ఉండాలా అనే ఆలోచనతో చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు తిరుమల తిరుపతి అంటే ఆ దేవదేవుడు వెంకన్న స్వామికి సంబంధించి లడ్డులో నెయ్యి బదులు మాంసకృతులతో కూడినవి ఇప్పుడైతే సిట్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి అది అసలు నెయ్యే కాదు, నెయ్యిలో కల్తీ జరిగింది అనుకున్నారు మొన్నటిదాకా. ఇప్పుడు సిడ్డి నివేదికల ఆధారంగా అసలు అది నెయ్యే కాదు, కెమికల్స్తో తయారు చేసింది, దాంట్లో రకరకాల ఎన్ని కలిపారు, నెయ్యి కానీ నెయ్యిని తయారు చేశారు అని చెప్పని స్పష్టంగా నివేదిక అంటూ వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎందుకు మాట్లాడారని చెప్పి వీళ్ళు మాట్లాడుకునే దానికి NDDB అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ దానికి బోర్డుకు సంబంధించి అది గుజరాత్లో ఉంది. మామూలుగా అయితే భారతదేశంలో ఈ డైరీలకు సంబంధించిన నాణ్యత గురించి కావచ్చు, ఏది కావాలన్నా కూడా ఫైనల్ అదే. అంటే అక్కడ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు అంటే అది రాజముద్ర పడ్డట్టే. అలాంటి డైరీలో వీళ్ళు పంపించేసి జంతు అవశేషాలు ఏమన్నా ఉన్నాయా అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి అనుమానం వచ్చి పంపించారు. వాళ్ళ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకుని సెప్టెంబర్లో 2024 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎవరైతే వైవి సుబ్బారెడ్డి ఉన్నాడో హైకోర్టుకి వెళ్ళాడు, హైకోర్టులో న్యాయం జరగలేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు దీని మీద చూసుకొని ఓ సిట్ని ఏర్పాటు చేసింది. అటు CBI, రాష్ట్రంలో 2 పోలీసులు, ఫుడ్ సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళు మొత్తాన్ని 5గురితో కలిపి ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఈరోజు నెల్లూరు ACB కోర్టులో సమర్పించారు. నిన్న సమర్పించిన తర్వాత దాంట్లో 35 పేజీలో కావచ్చు, 189 నుంచి 194 పేజీల వరకు కావచ్చు, ఏమేమి రాశారు అని కనుక వీళ్ళు చదువుకుంటే వీళ్ళకి తత్వం బోధపడింది.
వాళ్ళకి తెలియదని నేను అంటలేదు. వాళ్ళు ఆ విధంగానే మాట్లాడాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ఇంతకు ముందులాగా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే జైల్లోకి వెళ్తే నాయకుడు అవుతాడేమో, లేకపోతే సింపతి వద్దేమో అన్న ఆలోచనలో ఉన్నారు. అధినాయకుడు అట్లానే ఉన్నాడు, ఈ చోటా మోటా నాయకులు అట్లానే ఉన్నారు, మాజీ మంత్రులు అలానే ఉన్నారు. కాబట్టి ఏదో విధంగా ప్రభుత్వం మీద బురద జల్లుతూ వ్యక్తిగత దోషణలు దిగితే మమ్మల్ని ఎంత తొందరగా తీసుకెళ్లి జైల్లో పెడతారా అని చెప్పని వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే పేరుని నాని లాంటి వాడు కావచ్చు, అంబటి రాంబాబు లాంటి వాడు కావచ్చు, వీళ్ళందరూ ఇలా పెట్టిరేగి రోజా లాంటి వ్యక్తులు కావచ్చు, ఇలా పెట్టిరేగిపోయి మాట్లాడటానికి కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు 5 సంవత్సరాల పరిపాలన ఎలా జరిగిందనేది వాళ్ళకి తెలుసు. కానీ పైనుంచి అధిష్టానం ఏది పంపిస్తే అదే మాట్లాడాలి. దానివల్ల ఏమవుతున్నారు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతూ ఉంది. ఇప్పుడు కనీసం రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలి అంటే బయటకంటే జైలే బెటర్ అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నాడు, విడుదల రజనీ అయినా, రోజా అయినా, లేకపోతే పేరు నాని గారి సతీమణి అయినా ఆడవాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పని ఆయన వీలైనంత వరకు సమన్వయం పాటిస్తూ ముందుకెళ్తున్నాడు. దాన్ని అలుసుగా తీసుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ సిట్ నివేదిక ఏమిచ్చింది, ఏ ఆధారంతో ఇచ్చింది, ఏమి తేల్చిందంటే ఇంకేమి తేల్చాల. ఇదే ఫైనల్ కాదు కదా. దాని మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే నెయ్యే లేదు అని ఇచ్చిన మాట వాస్తవమే అయినా కూడా ఇది పంది కొవ్వు ఉందా అనే దాని మీద మాత్రమే ఆ ల్యాబు ఎన్ఆర్డిఏ ల్యాబ్లో చేశారు. కానీ అక్కడ దీన్ని ప్రామాణికంగా తీసుకొని టెస్టులు చేసేంత నైపుణ్యం కానీ పరికరాలు కానీ అక్కడ లేవు. అది వాళ్ళు కూడా ఇచ్చారు కదా, అది కూడా పొందుపరిచింది కదా సిట్టు ఈరోజు దాంట్లో. మరి వీళ్ళు ఎట్లా ఎవరికి సర్టిఫికేట్ ఇచ్చారు వీళ్ళకి? అసలు నెయ్యే కాదని చెప్పి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అది నెయ్యే కాదు. మరి నెయ్యి కానప్పుడు మీ మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? నియమ నిబంధనలన్నీ తొంగలోకి దొక్కి బేఖాతరు చేసేసి మీరు వాటిని వైలేట్ చేసేసి కొత్తవి తయారు చేసుకొని మీరు ఈ విధమైన అవకాశం ఇచ్చింది సుబ్బారెడ్డి, ఆ రోజు ఉన్నటువంటి ఈఓ గారే కదా. మరి ఇప్పుడు వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు కదా. అసలు వాళ్ళు ఏం మాట్లాడారు, సిట్టు ముందు ఏం మాట్లాడేశారు, ఇవేమీ పరిగణలో తీసుకోకుండా సిట్టు ఈరోజు ఏమేమి పొందుపరిచింది, ఎవరిని దోషులుగా ఆ రోజు ఉన్న అధికారులను కూడా విచారించమని ఇచ్చింది కదా, లేఖ రాసింది కదా. మరి అంటే ఇన్ని వివరాలు దాంట్లో ఉన్నప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాన్ని ఆధారంగా తీసుకుని ఏమీ లేకపోతే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది తప్పు కాబట్టి ఇది ఏమి విచారణ చేయాల్సిన అవసరమే లేదు, చెప్పట్లేదని చెప్పేవాడు కదా. మీరు చెప్పుకున్నట్టే వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారు, తమకు తాము సపోర్ట్ చేసుకుంటున్నారు, ఇదంతా ఓకే సార్. కానీ ప్రత్యర్థుల మీద అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, ఒక్క అంబటనే కాదు అందరూ కూడా వ్యక్తిగత దూషణలకు పూనుకున్నారు. అంటే ఇప్పుడు మొన్న పేర్ని నాని గారిని కూడా చూసాం మనము, ఈరోజు అంబటి రాంబాబు. అంటే దీనికి తగిన చర్యలు త్వరలోనే కూటమి ప్రభుత్వం తీసుకోబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే ఇప్పుడు పెట్టుబడులు వచ్చినాయి, ఇక నుంచి వీళ్ళకి ఏ విధంగా ఎలా చేయాలి ఏందనేది ఒక ప్రణాళికకి వెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. నాయకుల జోలికి ఇప్పుడు వరకు ఇలా ఎన్ని మాటలు మాట్లాడినా ఒకళ్ళిద్దరు తప్ప, అది కూడా వాళ్ళే దొరికిపోతున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ కూటమి నాకు తెలిసి ఈ మార్చి సమావేశాలు అయిపోయే లోపు మనం చాలా కొత్త విషయాలు చూస్తాము, చాలా మంది మీద చర్యలు ఉంటాయని అయితే నేను భావిస్తున్నాను. అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.